హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి మేము మా వెడ్డింగ్ యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ముందే డిసైడ్ అయ్యింది ఏంటంటే హడావిడి లేకుండా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఇద్దరు అనుకున్నాము. అందుకోసం మేము కేక్ జోన్ నుంచి ఒక కేక్ బాక్స్ ఆర్డర్ చేసుకున్నాము, చిన్నది, అది రెడ్ వెల్వెట్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ డెకార్ కూడా అప్పటికప్పుడు అనుకొని ప్లాన్స్ అన్ని అలా ప్లేస్ చేసేసి లైట్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట, దివాళీకి తెచ్చినవి. సో ఆ లైట్సే వేసేసాము. సో ఆ లైట్స్ అన్ని నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, ఇవైతే కొంచెం బ్రైట్ గా ఉంటాయని చెప్పేసి రెడ్ అండ్ వైట్ కలర్వి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను బుక్స్ అన్ని ప్లేస్ చేశాను, దాని మీద నాది ఎల్లో కలర్ చున్నీ ఉంటే దాన్ని నీట్ గా పెట్టేశాను అనమాట. కేక్ వచ్చేసి ఆయన ఆర్డర్ చేశారు, చిన్న చేయమని చెప్పాను. సో అందుకని ఈ బాక్స్ కేక్ ఆర్డర్ చేశారు. అండ్ దాని మీద చూసారా హ్యాపీ యానివర్సరీ అని క్యూట్ గా రాశారు. పెద్ద కేకే తీసుకోవచ్చు, బట్ ఎవరు తినరు అనమాట ఇంట్లో కేక్స్ ఎక్కువ, సో ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ చిట్టి రెడ్ వెల్వెట్ కేక్ ని ఆర్డర్ చేశాము. సో ఇంకా నేను ఆ కేక్ ని మంచిగా బుక్స్ మీద పెట్టుకుంటున్నాను. నాకు ఇలా బ్యాక్గ్రౌండ్ డెకోర్ చేయడం అంటే చాలా ఇష్టము, లైట్స్ తో. అండ్ ప్లాంట్స్ వచ్చేసి మా సిస్టర్ కి ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మా ఇంట్లో ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. సో ఉన్నవన్నీ పైన ఉన్నవన్నీ తెచ్చి అక్కడ ప్లేస్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ లాగా. ఆ బ్యాగ్ లోనే వాళ్ళు ఒక నైఫ్ అండ్ ఒక క్యాండిల్ ఇచ్చారనమాట, స్పార్కిల్ క్యాండిల్. అవి కూడా ఇంకా పక్కన ప్లేస్ చేసుకున్నాను. మ్యాచ్ బాక్స్ నేను ముందే తెచ్చి పెట్టుకున్నాను, 12కి వెళ్ళి డోర్ కొడితే లేవరు కదా అని చెప్పేసి. ఈ డెకరేషన్ లో పడిపోయి నేను టైం చూడడం మర్చిపోయాను. చూస్తే టైం ఎగ్జాక్ట్ గా 12:05 అయి ఉండింది. సో మేము విష్ చేసుకున్నాము. ఏ అకేషన్ అయినా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవడమే నాకు చాలా ఇష్టము. ఆ రోజు ఇంకా మేమిద్దరమే సింపుల్ గా మేడ మీద కేక్ కట్ చేసుకున్నాము. ఇంకా ఈయన క్యాండిల్ ని రెడీ చేస్తున్నారు. అవుట్ ఫిట్స్ కూడా ఆ రోజు భలే సెట్ అయ్యాయి, పసుపు కుంకుమ లాగా. ఇలాంటి సెంటిమెంట్స్ మనకి ఎక్కువ, ఏమనుకోకండి. అది అనుకోకుండానే వేసుకున్నాము, బట్ వీడియో అండ్ ఫొటోస్ లో చాలా బ్రైట్ గా మంచిగా కనిపించింది. వింటర్ కదా, స్పార్కిల్ క్యాండిల్ వచ్చేసి అంతగా వెలగలేదు, మెత్తబడిపోయినట్టుంది. నేను ఆ స్పార్కల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, బట్ చాలా పొగ వచ్చింది. అండ్ కరెక్ట్ గా మేము సెలబ్రేట్ చేసుకునే టైం కి ఎవరితో బర్త్డే ఉండింది అనుకుంటాను, క్రాకర్స్ పేలుస్తూ ఉండిన్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నాకైతే మనకు 4 to 5 స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి అంతే. సో ఆ 4 to 5 అయినా మనం కొంచెం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరీ ఎక్కువ హడావిడిగా కాకుండా సింపుల్గా అయినా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇంకా కేక్ కట్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది. యాక్చువల్గా రెడ్ వెల్వెట్ కేక్ టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఆ రోజు ఫ్రెష్గా వచ్చింది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మేమిద్దరమే కలిసి తినేసాము. లైటింగ్ అంతా కూడా ఆ రోజు చాలా బాగా కుదిరింది అనమాట. సో పిక్స్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రైపాడ్ స్టాండ్ పెట్టి మేమే సెల్ఫ్గా తీసుకున్నాము, టైమర్ ఆన్ చేసుకొని. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, నేను పెడతాను. సో మీలో చూస్తున్న వారు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఈ డెకార్ ఎలా చేసాము, లైటింగ్ అంతా ఎలా సెట్ చేసాము అనే వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను ఇందులోనే, ఒకసారి చూడండి. సో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, అంతే అనమాట. కేక్ కట్ చేసేసుకొని ఇంకా ఫొటోస్ దిగేసాము. నార్మల్గా మేము మా ఊర్లో ఉండుంటే నేను మా పెళ్లి ఆల్బమ్ ఓపెన్ చేయించి ప్రతిదీ డీటెయిల్గా చూస్తూ అన్ని మెమరీస్ అన్నీ రీగెయిన్ చేసుకునేదాన్ని. బట్ ఇక్కడ ఉన్నాం కదా, జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు వచ్చేసి మేము ఇప్పుడు దిగాం కదా ఫొటోస్, మేమే సెల్ఫ్గా దిగాం కదా, ఆ ఫొటోస్ ఎలా వచ్చాయా అని చెప్పేసి నా ఫోన్లో చూసుకుంటున్నాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని చెప్పేసి, మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇంకా అలా ఫొటోస్ చూసుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలానే కూర్చొని ఉన్నాము. అక్కడే బాగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా చలికాలం కదా, బయట ఉండేసరికి ఎక్కువ చలి వేసింది. అండ్ మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, దోమలు కుట్టడం స్టార్ట్ చేశాయి. సరేలే ఇంకా పడుకుందామని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము. ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నా మెమరీస్ కోసమే. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చూసుకోవడానికి మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను నారాయణపేట్ శారీ తీసుకొని కస్టమైజ్ చేసుకున్నాను. అండ్ దీంతోనే నేను ఒక లాంగ్ ఫ్రాక్ అండ్ షార్ట్ కుర్తీ స్టిచ్ చేయించుకున్నాను. ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ యానివర్సరీ రోజు ఎలా రెడీ అయ్యాను అని చెప్పేసి గెట్ రెడీ విత్ మీ అనే వీడియో కూడా చేశాను, అది ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో వేసుకున్న నెక్ పీస్ వచ్చేసి నేను యానివర్సరీ కోసం స్పెషల్గా తీసుకున్నాను అనమాట.
సో అది నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చింది తీసుకోవాలి అనుకుంటే నేను వాళ్ళ ఛానల్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. సో ఇది యానివర్సరీ రోజు ఈవినింగ్ అనమాట. రెడీ అయిపోయి మేము టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండింది, అక్కడికి వెళ్ళాము డైరెక్ట్గా. ఆ రోజు ఏమైందంటే అమావాస్య అయ్యింది. సో టెంపుల్ని క్లోజ్ చేసేసారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఓపెన్లో ఉండింది. సో ఇక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఏమైంది అంటే ఆ టెంకాయలు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లాక్గా ఉన్నాయి, అన్నీ అలానే ఉన్నాయి. బట్ నాకు ఎందుకో కొడితే ఏమన్నా కుళ్ళిపోయింది వస్తుందేమో అని చెప్పి డౌట్ వచ్చింది. ఇంకా అడిగితే వేరే ఉన్నాయా అంటే అన్నీ అలానే ఉన్నాయి, పొద్దున్నుంచి అవే ఇస్తున్నామమ్మా, ఏం అవ్వలేదులేండి తీసుకెళ్ళండి అని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాము. టెంకాయలు అయితే బాగానే ఉన్నాయి. సో ఆ రోజు క్రౌడ్ కూడా ఎక్కువ లేదనమాట. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మేము టెంపుల్లోనే కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వచ్చాము. సో ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము. నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాము అని అనుకున్నాము, బట్ ఈయన వచ్చేసి స్వీట్ షాప్కి తీసుకెళ్లారు. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి స్వీట్స్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి అన్నారు. ఓకేలే అని చెప్పేసి వెళ్ళాము. ఈయనకి ఈ షాప్లో స్వీట్స్ చాలా బాగా నచ్చాయంట. మా ఊర్లోనే ఈ షాప్లో బాగున్నాయి, ఇంకెక్కడ బాగాలేవు అని చెప్పారు. సో ఇంకా ఎప్పుడు స్వీట్స్ తినాలనిపించినా డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చేస్తారు. ఇది సప్తగిరి సర్కిల్లో ఉంది షాప్. మా ఇంటికి ఒక బాక్స్ అండ్ మా పిన్ని వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉంటారనమాట. సో వాళ్ళకి ఒక బాక్స్ తీసుకుందాము, సో స్వీట్స్ ఇచ్చేసి వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకుందాము ఆ ఇంటికి వెళ్ళి అని చెప్పి తీసేసుకున్నాం అనమాట. అక్కడ షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉన్నాయి. సో అవి తీసుకున్నాము మేము. నేను టేస్ట్ చూద్దాము షుగర్ ఫ్రీ అంటే ఎలా ఉంటాయో అని చెప్పేసి ఒకటి తీసుకుని టేస్ట్ చూస్తున్నాను. నార్మల్ స్వీట్ లాగే ఉన్నాయి, నాకేం షుగర్ ఫ్రీకి నార్మల్ స్వీట్కి ఏం డిఫరెన్సే అనిపించలేదు. ఇవి వచ్చేసి జెల్లీస్, చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. దీనికంటే చిన్న డబ్బా వచ్చేది, 1 రూపీకో 2 రూపీకో. ప్యాకింగ్ భలే ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నాను నేను, బట్ ఏం తీసుకోలేదు. సో ఇలా మా స్వీట్స్ షాపింగ్ అయిపోయింది. అన్ని షుగర్ ఫ్రీ స్వీట్సే తీసుకున్నాము. కలాకండ్, తర్వాత లడ్డు ఇందాక తిన్నాను కదా మోతీచూర్ లడ్డు, అది తీసుకున్నాము. ఇంకా చివర్లో బిల్ పే చేయడానికి వెళ్తే ఈయనకి టేస్ట్ చూడమని ఏదో డిఫరెంట్ స్వీట్ ఇచ్చారు. ఈయనకి ఎప్పుడు వాళ్ళు ఇస్తూనే ఉంటారు టేస్ట్ చూడమని, అది నచ్చుతూనే ఉంటుంది ఆయనకి, మరి తీసుకుందామని అంటారు. ఈయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాం కదా, అక్షింతలు వేస్తారు. ఈయన హెయిర్లోనే అవి స్ట్రక్ అయిపోతాయి, కర్లీ హెయిర్ కదా. సో ఇలా జరిగాయి అనమాట మా యానివర్సరీ సెలబ్రేషన్స్, సింపుల్ అండ్ స్వీట్గా. సో ఇక్కడ ఈ కంటిన్యూయేషన్ వీడియో వచ్చేసి BTS అనమాట. ఎలా డెకార్ చేసుకున్నాము ఏంటి అనేది జస్ట్ షూట్ చేశాను నా మెమరీస్ కోసం, అలాగే పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే యానివర్సరీ బెలూన్స్ అంట, ఫాయిల్స్ వస్తాయి కదా హ్యాపీ యానివర్సరీ, అలాంటివి ఏమీ ప్లాన్ చెయ్యలేదు. జస్ట్ సింపుల్గానే గో విత్ ద ఫ్లో అనుకున్నాము. సో ఇంకా ఇమీడియట్గా ఈ లైట్స్ ఉన్నాయని ఐడియా వచ్చేసి నాకు ఇలా చేసుకున్నాను అంతే. ఈ ట్రైపాడ్ సెట్టింగ్, ఈ కష్టాలు వచ్చేసి ఫొటోస్ తీసుకోవడానికి అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎవరిదో బర్త్డే ఉండింది, క్రాకర్స్ కాలుస్తున్నారు అని చెప్పేసి. సో నేను వీడియో తీసుకుందామని చెప్పి ఆన్ చేశాను, అప్పుడు కరెక్ట్గా ఆపేశారు వాళ్ళు. ఇది మా బుజ్జి యానివర్సరీ కేక్, దగ్గర నుంచి చూపిస్తున్నాను, క్యూట్గా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఆయన అన్ని కనెక్షన్స్ ఇస్తున్నారనమాట. 4 ఏమో లైట్వి ప్లగ్స్ ఉన్నాయి, అండ్ అది ట్రైపాడ్ స్టాండ్ కూడా ఒక ప్లగ్ పెట్టాలి లైట్ పడాలంటే. ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.